హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతనే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ వీడియో వచ్చేసి పొడి బియ్యం పిండితో ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఈజీగా చట్నీ లేకుండా ప్రిపేర్ చేసుకునే ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి వీటి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను, 2 పచ్చిమిర్చిని, 1 ఎండుమిర్చిని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, 4 వెల్లుల్లిని, పావించి అల్లంను వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పుల బియ్యం పిండిని జల్లించుకున్నది తీసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటున్నానండి. అలాగే 1/4 కప్పు పెరుగును కూడా వేసుకుంటున్నానండి. చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీరు పచ్చిమిర్చికి బదులుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. ఇలా ఈ పెరుగుని కూడా వేసుకున్నాక అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి బ్యాటర్ని అనేది మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువైనట్లయితే ఆయిల్ని పీల్చుకుంటుందండి. అలాగే పిండి గట్టిగా ఉన్నట్లయితే మనకి పునుగులు అనేటివి కూడా గట్టిగా వస్తాయండి. అందుకనే మనం బోండాలు వేసుకుంటాం చూడండి, ఆ మాదిరిగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రను, కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను. మీ దగ్గర కరివేపాకు పుదీనా ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చేయడం వలన ఈ పిండిలోకి గాలి అనేది వెళ్ళిపోయి మనకి స్నాక్స్ అనేటివి ఫ్లఫీగా వస్తాయండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పిండిని సెట్ అవ్వనిద్దామండి. ఇది సెట్ అయ్యేలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాక మీడియంలోకి స్టవ్ని అడ్జస్ట్ చేసి చిన్న పిండి ముద్దను వేసినట్లయితే వెంటనే పైకి వచ్చేసిందంటే ఆయిల్ బాగా వేడెక్కినట్టండి. ఇప్పుడు వాటర్లో డిప్ చేసిన చేత్తో పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు సరిగ్గా ఉడకదండి. మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఇంతేనా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా పొడి బియ్యం పిండితో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.